భరత్ సార్, మధు సార్, వడ్డెమల్లి శ్రీనివాస్ సార్ అండ్ ది గ్రేట్ లీడర్ పురుషోత్తం దాస్ సార్ ఒకరోజు 11:30కి మా ఇంటికి రావడం జరిగింది, నైట్ 11:30కి. సో ఆ రోజు తీసుకున్న డిసిషన్ జనవరి 23 ఆ రోజు తీసుకున్న డిసిషన్ మా మేడం అప్ టు స్టార్ డైరెక్ట్ వరకు సింగిల్గా కష్టపడ్డారు. అప్ టు స్టార్ డైరెక్ట్ వరకు 54,720 రూపాయలు అప్ టు. కానీ నాకు అది చూసి చాలా బాధ అనిపించింది. మహారాష్ట్రలో ఉన్నాను, 2 రోజులు 3 రోజులు వస్తాను, అప్పుడు ఏదో వర్క్ చేస్తాను, వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ 4 months బ్యాక్ మేము డిస్కస్ చేసుకున్నాము. నా కళ్ళలోంచి నీళ్ళు కారణాయి ఆ టైంలో. సో నేను చేస్తే ఖచ్చితంగా వచ్చి 100% సపోర్ట్ చేయాలి, లేదంటే బిజినెస్ బంద్ చేయాలి. సో 4 months బ్యాక్ నేను మహారాష్ట్ర టు హైదరాబాద్ వచ్చాను. ఈ 4 నెలల్లో నాకు చెప్తున్నా కదా, కాచిన కన్నీళ్ళు. స్టార్ డైరెక్టర్ టు ఇప్పుడు యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో లీడర్స్ ఒక్కటే చెప్తున్నాను, మీరు తీసుకునే డిసిషన్ ఎట్లా ఉండాలంటే ఫర్మ్ డిసిషన్ అంటారు కదా, బర్నింగ్ డిజైర్. నిన్న సార్ వాళ్ళు చెప్పారు చాలా క్లాసెస్లో, ఈ డిజైర్ ఉంటే మీరు 4 నెలలు కాదు, నేను ఆల్రెడీ జూమ్ మీటింగ్లో ఉన్నాను, 82 రోజుల్లో యూసిడి అయిన లీడర్ని చూశాను, 82 రోజుల్లో. సో మీరు తీసుకునే డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది ఇది. సో అట్లా కష్టపడే మేము, మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఇద్దరం కలిసి బయటకు వెళ్తే ఇంట్లో ఉండేది ఎవరు? మా పిల్లలు ఇద్దరే. స్కూల్కి వెళ్ళొస్తారు, వాళ్ళు ఏం తిన్నారో తెలియదు, ఏం తినలేదు తెలియదు. నిజంగా వీళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ, ది గ్రేట్ లీడర్స్. వీళ్ళు కూడా రాబోయే రోజుల్లో మీరు కొంతమంది యూట్యూబ్లో చూడొచ్చు. మా పాప ఆల్రెడీ కొన్ని డెమోస్ చేసి పెట్టింది యూట్యూబ్లో. దానికి ఆల్మోస్ట్ 500+ వ్యూస్ ఉన్నాయి. అంటే సెకండ్ జనరేషన్ కూడా రెడీ అవుతుంది మాకు. సో మామూలుగా చేయట్లేదు మేము తీసుకున్న డిసిషన్. మా టీంలో ఆల్మోస్ట్ ఒక 5,000 మంది పైన ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే, నేను జాబ్లో ఉంటే నాకు ఏమైతుందో తెలియదు. లైక్ నాకు నేనే సంపాదిస్తున్నాను, ఒక జీతం వస్తుంది, కంఫర్టబుల్ జీతం వస్తుంది. కానీ ఈ డిసిషన్ తీసుకోవడం ద్వారా ఈ 5,000 మందిలో ఒక 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే టీం నాకు తయారు చేయగలిగాను. సో మీరు ఎంతమందిని తయారు చేయగలుగుతారు? సో ఈ డిసిషన్ నాకు అనిపించింది, ఇక్కడ జీవితం ఉంది, జీవితం లేదు ఇక్కడ. హలో, జీతం కోసం ఇంకా పనిచేసే వాళ్ళకి చెప్తున్నాను నేను కూడా చెప్పుకుంటున్నాను. జీతం కోసం పనిచేస్తే నీకు నువ్వే బతుకుతావు, జీవితం కోసం పనిచేస్తే నీతో పాటు కొన్ని వేల మందిని బతికిస్తావు. సో ఇది ఒక్కటి నాకు అర్థమైంది. ఈ అర్థమైన రోజున లాస్ట్ ఎఫ్ఆర్ఈలో నాకు కాచిన కన్నీళ్ళు, ఈ రోజు నేను యూసిడిగా ఇక్కడ నిలబడ్డాను. మీ అందరి కృషితో నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను. ఆల్ అప్లైన్స్కి, నా టీమ్ మెంబర్స్కి, ఆల్ డౌన్లైన్స్ నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్.